రాజమండ్రి రూరల్ అభ్యర్థి సీటు ఎవరికి? టీడీపీకా, జనసేనకా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. జనసేన నేత కందుల దుర్గేష్ ఆ సీటు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆయన పేరును దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని పవన్ చెప్పినట్టు పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరి అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవితవ్యం ఏంటి? ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉంటే, పార్టీ కష్టకాలంలో కూడా వెన్నంటే ఉంటే, తీరా పొత్తులో భాగంగా సీటు ఎగిరిపోయేలా కనిపిస్తోంది. ఇదే విషయంపై దుర్గేష్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి సర్ది చెబుతారని ఆయన అంటున్నారు. అలా చెబితే బుచ్చయ్య వింటారా? దుర్గేష్ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఎందుకంటే గతంలోనే బుచ్చయ్య రాజమండ్రి నుంచి పోటీలో ఉంటానని ప్రకటించారు. తీరా ఆ సీట్ను దుర్గేష్కి ఇస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రాజానగరం సీటు విషయంలో ఇదే జరిగింది. ఆ సీటును జనసేన ప్రకటించుకోవడంతో టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు రాజమండ్రి కూడా త్యాగం చేయాల్సి వస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య గత 2014-2019 ఎన్నికల్లో గెలిచారు. రాజమండ్రిలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సమావేశానికి 60 మంది ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. వాళ్ళంతా టికెట్ ఆశిస్తున్న వారే. రాజమండ్రి రూరల్ నుంచి 20 మంది, రాజానగరం నుంచి 20 మంది, రాజమండ్రి నుంచి 10 మంది, అనపర్తి నుంచి 10 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాజమండ్రి రూరల్, రాజానగరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ ఖాయమని పవన్ ఇప్పటికే చెప్పారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు దాదాపు ఖరారైంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కృషి చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఈ నెల 22న ఢిల్లీ వెళుతున్నట్టుగా ఆయన పార్టీ శ్రేణులతో చెప్పారు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలుస్తానని పవన్ వారితో చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం టీడీపీ అధిష్టానంతో కలిసి టికెట్లు ప్రకటిస్తామని పవన్ వారితో చెప్పారని తెలుస్తోంది. టికెట్లు రాని వారు త్యాగాలకు సిద్ధపడాలని కూడా హింట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నామినేటెడ్ పదవులు జనసేన శ్రేణులకు ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. కట్టలేని వాడు మూడు రాజధానులు ముచ్చటపోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికి అయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవిలో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పగొల్చావు. విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళా హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా?